ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ 6 డిగ్రీల్లోపే టెంపరేచర్ రికార్డైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. దీంతో హైవేపై ప్రయాణాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది. మొత్తం రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇటు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో నమోదవుతున్నాయి. దాంతోపాటు సంగారెడ్డి కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా సింగిల్ డిజిట్కే నమోదవుతుంది టెంపరేచర్. ప్రధానంగా ఇటు 6 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలను ఆ చలి తీవ్రంగా వణికిస్తోంది. ప్రధానంగా ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా ఇటు కోహిర్ ప్రాంతంలో అంటే రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈసారి 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇటు కోహిర్ ప్రాంతంలో నమోదైనాయి. కోహిర్ గ్రామంలో కావచ్చు, కోహిర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటు జైరాబాద్లో కూడా 9 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ప్రధానంగా ఇదే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఇటు మెదక్ కావచ్చు, మెదక్లోని నర్సాపూర్ అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇటు అయితే సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలు, సిద్దిపేట జిల్లా కేంద్రంతో కాబట్టి సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా 9 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్కే పరిమితమవుతుంది. ఉదయం ఇప్పుడు 9-10 కావస్తున్నప్పటికీ పొగమంచు వీడడం లేదు. హైవే పైన ఉన్నాం, హైవే పైన ఆ పొగమంచు కనిపిస్తూ ఉంది. ఉదయం 9-10 వరకు కూడా పొగమంచు. తెల్లవారుజామున కనీసం ఆ హైవే పైన ప్రయాణించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుంది వెహికల్స్ ముందుకు కదలలేని పరిస్థితి, ముందు ఉన్న వాహనాలు కదలలేని పరిస్థితి. గతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా మనం విజువల్స్ చూడొచ్చు. జిల్లాలోని ఇటు ప్రధాన హైవేలు NH-44 కావచ్చు, ఇటు NH-65 కావచ్చు, ఇటు రాజీవ్ రహదారి సిద్దిపేట కరీంనగర్ కావచ్చు, ఈ హైవేల పైన తెల్లవారుజామున విపరీతమైనటువంటి పొగమంచు ఉండడం, రాత్రంతా కూడా చలికి ఆ రోడ్లపైనే జనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బైక్లపైన వెళ్ళేవారు కావచ్చు, ఇటు లారీలు కూడా సైడ్కి ఆపుకోవాల్సిన పరిస్థితి. ఏదైతే పొగమంచు కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున ప్రయాణించేవారు కూడా ప్రయాణాలు రద్దు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఉదయం 9-10 కావస్తున్నప్పటికీ పొగమంచు వీడడం లేదు. సో లైట్లు వేసుకొని ముందుకు కదలాల్సిన పరిస్థితి. ఒకవైపు హైవేల పరిస్థితి ఇట్లా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రతకు జనం ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యవసాయానికి వెళ్ళే రైతులు కావచ్చు, పొలం పనులకు వెళ్ళే రైతులు కావచ్చు, ఉదయం అయితే బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఆ సాయంత్రం కూడా తొందరగానే పని ముగించుకొని ఇంటికి చేరుకునే పరిస్థితి. కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఆ ప్రాంతంలో మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పిస్తుంది. సాయంత్రం అయిందంటే చాలు జనం బయటకు తిరగలేని పరిస్థితి. చలి మంటలు కాగుతూ బయట ఉండేవారు మినహా మిగతా ఇళ్లలోకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి ఏటా కూడా కోహిర్ ప్రాంతంలో, ఇటు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలోని రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ గతంలో 5 డిగ్రీల వరకు కూడా చేరుకుంది. ఈ సీజన్లో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ నమోదైనాయి. దాంతోపాటు ప్రతిరోజు కూడా 9 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి అయితే తీవ్రమైన చలితో జనం ఇళ్లలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, వీరంతా కూడా అయితే ఉదయం బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఇటు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఇటు మొత్తం సంగారెడ్డి జిల్లాలోని ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, మెదక్ మనోహరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం మార్నింగ్ షిఫ్ట్కు 6 కల్లా వెళ్లాల్సి ఉంటుంది కార్మికులు. వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. జనం అయితే రోడ్లపైకి రావాలంటే కావచ్చు, మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళే కార్మికులు కావచ్చు, ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చలి అయితే మెదక్ జిల్లాను వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇటు కోహిర్తో పాటు జైరాబాద్, నారాయణఖేడ్ కావచ్చు, ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో చోటు చేసుకుంటున్నాయి. సో ఓవరాల్గా మెదక్ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి జిల్లా నుండి.